మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలమంతా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచాడు. మరి మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి కొత్త నిబంధన ఆత్మ కలిగి ఉన్నాము. మనం నూతన పరచబడ్డాము. అంతేకాదు నూతనమైన జీవాన్ని, నూతనమైన కార్యాలను మన జీవితంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు కూడా ప్రత్యేకంగా పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇక్కడ దేవుని లేఖనం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే నూతన సృష్టి ఏంటి? మనం గమనించినట్లయితే నూతన సృష్టి అంటే నూతన జన్మ అనగా ఒక్కసారి పుట్టినవాడు మరొకసారి పుట్టడం. ఏ విధంగా పుడతారు మరలా రెండోసారి? యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు, జరిగిన విషయం. యోహాను 3వ అధ్యాయంలో నికోదేముతో ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. నూతన జన్మం గురించి మాట్లాడతాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి హక్కుదారుడు అని అంటాడు. అంటే ఏ విధంగా జన్మించగలడు? తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి జన్మించాలని ఆ నికోదేము అనే బోధకుడు యేసుప్రభువారిని అడిగినప్పుడు యేసుప్రభువారు ఒక మాట చెప్తారు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని అంటాడు. అప్పుడే పరలోక రాజ్యంలో హక్కుదారుడు అని అంటాడు యేసుప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నట్టయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితుమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే నూతన జీవం పొందుకున్నారు. మనం నూతన జీవం పొందుకోగలిగాం. ఏ విధంగా? బాప్తిస్మం వలన. అదే రీతిగా 5వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఆయన మరణించి తిరిగి లేచినట్లే, అంటే మరణించి తిరిగి లేవడం అంటే ఏంది? పునరుద్ధానం అని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారిలోకి బాప్తిస్మం పొందినప్పుడు నూతన సృష్టిగా, నూతన జీవం పొందిన వారుగా ఉన్నాము. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆ రీతిగా మనం కూడా ప్రభువారు వచ్చినప్పుడు తిరిగి లేపబడపోతున్నాం. ఆయన పునరుద్ధానంలో మనం కూడా ఐక్యము కాబోతున్నాం అన్నమాట. కాబట్టి అప్పుడే క్రీస్తునందున్న ఎడల అని అంటాం. అదే నూతన సృష్టి. అంటే నూతన సృష్టి క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అంటే పాతవనేది ఏవి కూడా మనలో ఉండకూడదని అర్థం. పాత జీవితం, పాప జీవితం, పాప పురుషుడు అంటాడు బైబిల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. తద్వారా ప్రభువారు వచ్చినప్పుడు మనం కూడా మరి ఆయనతో లేపబడపోతున్నాం. ఖచ్చితంగా ఆయనతో మనం ఉండబోతున్నాం. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కనుక ప్రియులారా, మనము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ పొందిన, నమ్మని వానికి శిక్ష విధించబడిన అని చెప్తా ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి, ఆయన రక్షణలో ఎదగాలి. లేదనుకో మనము దేవునితో ఉండలేము. ఆయన మరణంలో పాలిభాగస్థులం కాదు, ఆయన పునరుద్ధానంలో కూడా పాలిభాగస్థులం కాదు. కాబట్టి ఇక్కడ నూతన సృష్టి క్రీస్తునందున్న ఎడలనంటే ఆయన నామములోనికి బాప్తిస్మం పొందాలి. తద్వారా దేవుని ఆత్మ నింపుదల మనకు కలుగుతుంది. అందుకనే భక్తుడైనటువంటి పేతురు అపోస్తుల కార్యంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 38వ వచనం 39 వచనాల్లో మనం గమనించినట్టు అక్కడ చెప్తాడు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం మీకు కలుగుతుంది అని. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో అప్పుడే మనకు నూతన జీవం, నూతనత్వాన్ని మనం పొందుకుంటాం. అందుకనే మరి ఈ పాపాన్ని జయించలేని మనిషి, ఈ మరణాన్ని జయించలేనటువంటి మనిషి ఒక స్థితి దేవుడిచ్చాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉంటే మనకి మన మీద శిక్ష ఉండదు, దేవుని ఉగ్రత ఉండదు, మరణం ఉండదు, తీర్పు ఉండదు. వీటన్నిటిలో నుంచి మనం బయటపడ్డాం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొంది ఆయన విశ్వాసం ఉంచితే. కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని మనం అందరం పుచ్చుకుందాం. ఎవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోలేదో బాప్తిస్మం తీసుకుంటే చాలా మంచిది. ప్రభు ఆజ్ఞకు లోబడదాం. ఆయన సృష్టిలో నూతనమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడదాం. పాతవన్నీ కూడా వెళ్ళిపోతాయి మనలో నుండి. పాపం జీవితం వెళ్ళిపోతుంది,
నూతన జీవితం వస్తుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. అయ్యా, క్రీస్తునందరిని నూతన సృష్టి, ఇదిగో పాతవి గతిని సమస్తము కొత్త అని లేఖనం చెప్పినట్లు ప్రభు, మా జీవితాలు మీలో ఉన్నప్పుడు కొరత అవుతున్నాయి నాయన. మీరు నికోదేముతో ఏమైతే చెప్పాడో, ఒకడు నీటి మూలంగా ఆత్మూలంగా బాప్తిసం పొందమని ప్రభా, ఎప్పుడైతే మేము ఆ రీతిగా మీ సన్నిధిలోకి వచ్చి మేము నీటి బాప్తిసం పొందుతాం, ఆత్మీయ బాప్తిసం కూడా పొందగలుగుతాం. అటు కృప మాకు చూపించండి, బలపరచమని. మా ప్రియులు ఇంకా అనేక మంది ఉన్నారు బాప్తిసం పొందవలసిన వారు, వారందరూ కూడా మీ నూతన సృష్టిలో పాలిభాగస్తులు అవ్వటానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరు మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరే ఉదయకాలను కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరిని దీవించాల్సింది, బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.